అన్నిటికంటే ముందున్నవాడు. ఏటికి అంటే మనం ఒక పైకి పోయినట్లయితే, పై వచ్చినానికి మనం చదువుకున్నట్లయితే, ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి. చూడండి, ఆకాశం మంది ఏమున్నాయి? ఆకాశంలో చెప్పండి. ఏమున్నాయి ఆకాశంలో? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, గ్రహశకలాలు, ఇవన్నీ ఉన్నాయి అక్కడ ఆకాశంలో. ఇవన్నీ వీటన్నిటికంటే ముందున్నవాడు దేవుడే. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆయనే ముందున్నవాడు, వాటన్నిటిని సృజించిన వాడు ఆయనే సమస్తములకు ఆధారభూతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్తానికి ఆధారమైన వాడు ఆయనే. భూమి శూన్యంలో తిరుగుతుందంటే కారణం ఏంటి? దేవుడే దానికి ఆధారం. ఆకాశంలో నక్షత్రాలు నిలబడుతున్నాయంటే కారణం ఏంటి? దేవుడే ఆధారం. ఇప్పుడు ఆలోచించండి, ఇది నిలబడాలంటే గాలిలో నిలబడుద్దా? నిలబడదు. దీనికి ఏం కావాలంటే ఒక ఆధారం కావాలి. మరి భూమి శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు, ఆకాశంలో వేగంగా తిరుగుతూ ఉన్నాయి. మరి తెలియని మనిషి అనుకుంటాడు కదా, అవి అక్కడ గాలి లేదు కాబట్టి నిలబడుతున్నాయి అనుకుంటున్నాము. కానీ దేవుని వాక్యం చెబుతుంది, శూన్యములు వాటికి ఆధారమైన వాడు దేవుడే. దేవుడి స్తోత్రం కలుగును గాక. భూమి యొక్క పొరుగు ఎంత? సూర్యుని పొరుగు ఎంత? చంద్రుని పొరుగు ఎంత? ఇవన్నీ అక్కడ తిరుగుతుంది. ఎట్లా అంటే వాటన్నిటికీ ఆధారము దేవుడే. దేవుడి స్తోత్రం కలుగును గాక. సమస్తానికి ఆధారమైన వాడు ఆయనే వీటన్నిటినీ నడిపిస్తూ ఉన్నాడు. వాటిని శూన్యములు తిరుగుతూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. సమస్తాన్ని కలుగు చేసిన వాడు ఆయన. ఎందుకని అంటాడు కదా, దృశ్యమైనవి, అదృశ్యమైనవి. దృశ్యమైనవి అంటే ఏంటి? అదృశ్యమైనవి అంటే ఏంటి? దృశ్యమైనవి అంటే కనిపించేవి, అదృశ్యమైనవి అంటే కనిపించలేదు. దృశ్యమైనవి పని చెప్పండి. దృశ్యమైన కంటికి కనిపించేవి. చెట్లు కనిపిస్తుందిగా, మనుషులు ఇది కనిపిస్తుంది. అదృశ్యమైనవి చెప్పండి పని. అదృశ్యమైన కనిపించలేదు. నక్షత్రాలు అదృశ్యమైనవి. దృశ్య రూపంలో కనిపించినవి గాలి. ఇంకెవరో కనిపించలేదా? అదృశ్యమైనది దేవుడు కూడా అదృశ్యమైన వాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంతకుముందు బాగా చెప్పాను, దేవుడు ఆత్మై ఉన్నాడు. ఆత్మ అదృశ్యుడు. ఇంకా మనం చూసుకుంటూ వెళ్ళిపోతే అదృశ్యమైనవి, దృశ్యమైనవి అన్నిటినీ కలుగు చేసిన వాడు ఆయనే. సర్వములు ఆయన యందు సృజింపబడును. సర్వము ఆయన ద్వారానే, ఆయన బట్టియే సృజింపబడును. దేవుని స్తోత్రం కలుగును గాక. సమస్తానికి ఆధారమైన వాడు ఆయనే. దేవుని స్తోత్రం కలుగును గాక. అన్నిటినీ కలుగు చేశాడు ఆయనే. అన్నిటినీ సృజించిన వాడు ఆయనే. అన్నిటినీ కలుగు చేసి నిన్ను సంతోష పెట్టాలని ఆశపడ్డాడు. నా పిల్లలు భూమి మీద ఆహారం లేకుండా ఇబ్బంది పడకూడదు. నా పిల్లలు గాలి లేకుండా ఇబ్బంది పడకూడదు. నా పిల్లలు దేనికి కొరత లేకుండా ఉండాలని సమస్తాన్ని సృజించాడండి. సమస్తాన్ని సృజించాడు. చూడండి, కరోనా వచ్చినప్పుడు చాలామంది కొంతమంది ఫోన్ చేశారు, అన్న నా కోసం ప్రార్థన చేయాలన్నా, నాకు కొంచెం ఊపిరి అందట్లేదు అని చెప్పారు. చూడండి, కరోనా వచ్చిన వాడికి లంగ్స్ పాడైపోయి ఊపిరి అందదు. వాడికి ఊపిరి సరిగ్గా అందదు. చూడండి, భూమి మీద గాలి లేదా అంటే గాలి ఉంది, భూమి మీద గాలి లేదంటే గాలి ఉంది. మరి ఇతనికి ఊపిరి ఎందుకు అందట్లేదు? గాలి శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది ఎందుకు పడుతున్నాడు అంటే, మనం ఆలోచిస్తే లోన లంగ్స్ పాడవడం వల్ల తీసుకోవడం కష్టమైపోతుంది. చూడండి, ఒకసారి ఆలోచించండి, దేవుడు కానీ
గాలిని కానీ ఆపేశాడే అనుకోండి, మన పరిస్థితి ఏంటంటారు? ఒక్కసారి ఆయన కానీ శ్వాస ఆయన మీద నిలుపుకొని తన యొక్క శ్వాసను తీసుకున్నాడు అనుకోండి, మనం అందరం ఒక్కసారి చచ్చిపోతాం. కాకపోతే దేవుడు మన మీద కనికరం కలిగిన వాడు కాబట్టి, మన మీద తన దృష్టి ఉంచాడు కాబట్టి అన్నీ కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. దేవుడి స్తోత్రం కలుగును గాక. మనం నిద్రపోయినా గాలి నిద్రపోదు, మనం నిద్రపోయినా సూర్యుడు రాకుండా మాత్రం ఆగడు, ఆగిపోడు. ఇవన్నీ కలుగుతానే నిరంతరము జరుగుతూనే ఉన్నాయి, నిరంతరము జరుగుతూనే ఉన్న కార్యక్రమాలు ఇవన్నీ తన బిడ్డల కోసం, తన బిడ్డలైన మన కోసం ఇవన్నిటినీ ఈ విధంగా కలుగు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ దేవుని బిడ్డలను ఆ తండ్రి అనే దేవుడే మనలను పుట్టించాడు, మనలను పోషిస్తున్నవాడు, మన కోసం ఆలోచిస్తున్నవాడు. ఈ ఆలోచిస్తున్నవాడు అన్నారు కదా, నా బిడ్డలను భూమి మీద పంపించాను, వారు వాళ్ళ మీద తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళు నరకానికి పోతారు. మరి రక్షింపబడాలంటే ఏం చేయాలంటే, ఇదిగో మళ్ళా పాపము చేయని మనుషుడు అక్కడ కావాలి, ఒక మనుషుడు కావాలి. కాబట్టి మన గర్భాన మనుషుని యొక్క గర్భాన్ని పుడితే మళ్ళీ పాపైపోతారు. కాబట్టి దేవుని యొక్క గర్భాన పుట్టిన వాడే యేసు ప్రభు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన పాప రహితుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పాపము లేనివాడు, పాపము లేనివాడిని దేవుడే పుట్టించాడు. తన యొక్క కుమారుడైన, అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువును పుట్టించి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని తీసుకుని వెళ్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, నా కుమారుడు నా బిడ్డలు పాపం చేసినప్పుడు నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళి వారిని రక్షించాలి. కాబట్టి నీ రక్తాన్ని చిందించాలి, నువ్వు వారి పాపాల కోసం సిలువలో మరణించాలని కదా. ఓకే, మంచిది, నేను చెప్పినట్లే నేను చేస్తాను. అందుకే దేవుడు ఎక్కడ చూసినా సువార్తలో మనం చూస్తే, నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం నేను వచ్చి ఉన్నాను, నా తండ్రి చిత్తాన్ని సంకల్పాన్ని నెరవేర్చడం కోసం నేను వచ్చి ఉన్నాను అని తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దేవుడు ఆయన విశ్వసించిన వారికి నిత్య జీవం, ఆయన నమ్మిన వారికి రక్షణ. అందుకే ఆయన నమ్మి విశ్వసించి ఆయనలో కొనసాగటానికి మీరు ఇష్టపడండి. ఇన్ని కలుగు చేసిన దేవుణ్ణి నువ్వు ఇంకా తృణీకరిస్తే ఇంకా నీవంతా మనుషులు ఎక్కడ ఉండవు. కాబట్టి ఇకనైనా గ్రహించుకోండి, తండ్రి ప్రేమను గుర్తించండి. వాళ్ళతో చదువుకున్న కీర్తన భాగంలో నల్లారా తిరిగి రండి. చదువు ఒక్క భాగం చదువుకొని ముగించుకోండి. కీర్తనలు 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 ఎన్నో కీర్తన 90వ కీర్తన 90వ కీర్తన 3వ వచనం, నల్లారా తిరిగి రండని సెలవిచ్చుచున్నాడు. చూడండి, దేవుడు అంటున్నాడు, నల్లారా తిరిగి రండి. దేవుడు చెబుతున్నారు, మీరు తిరిగి రండి, దేవుని వద్దకు రండి. దేవుని బిడ్డలారా, మీరు అందరూ మనమందరం ఎక్కడికి వెళ్ళాలి? మనమందరం అంటే దేవుని వద్దకి వెళ్ళాలి. దేవుని వద్దకు వెళ్ళాలంటే ఇవన్నీ అనుభవించడమే కాదు, అనుభవించే నువ్వు దేవుణ్ణి విశ్వసించాలి, దేవుని నమ్మాలి. నమ్మిన నీవు నీ పాపాల కోసం పశ్చాత్తాపం చెంది నువ్వు బాప్టిజం తీసుకొని దేవునిలో కొనసాగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ జీవిత కాల వ్యవధిలో నీ జీవితాన్ని దేవునికి అర్పించుకొని యుగ యుగాల దేవునితో ఉండే ఆ గొప్ప రాజ్యంలో మీరు ప్రవేశించండి. అక్కడికి వెళ్ళాలని దేవుడు మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడే ఇది చేశాడంటే ఇంకా పరలోకంలో మనకి ఎన్నో దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. మన కోసం ఎన్నో సిద్ధ గృహాలను, స్థలాలను దేవుడు సిద్ధపడుతూ ఉన్నాడు. కాబట్టి అక్కడికి వెళ్ళటానికి మీరు సిద్ధపడండి, అనేకులను సిద్ధపరచండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. మీరు మీతో పాటు మీ బిడ్డలందరినీ కూడా నిత్య రాజ్యంలో కనిపించలాగిన వారిని ప్రోత్సహించండి. దేవుడి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. కాబట్టి నమ్మి మీరు బాప్తిస్మం పొందండి, దేవునిలో కొనసాగండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.